హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకరోజు సీతాదేవి విస్తర వేసి హనుమంతుడిని పిలిచి ఈ రోజు వంట నేనే చేశాను అని ప్రేమతో వడ్డిస్తుంది. సీతాదేవి వడ్డించి పక్క చూసే లోపే హనుమాన్ తినేసి ఉంటాడు. అలా సీతమ్మ ఎంత వడ్డించినా హనుమంతుడు తింటూనే ఉంటాడు. ఇలా కొన్ని గంటలు గడిచాయి. కానీ హనుమంతుడి ఆకలి మాత్రం ఇంకా తీరలేదు. 1000 మంది కోసం వండిన ఆహారం మొత్తం స్వామి హనుమానే తినేస్తాడు. కానీ ఇంకా ఆయన ఆకలి తీరలేదు. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అని అంటూనే ఉన్నాడు. సీతమ్మ ఆశ్చర్యపోతూ ఏం చెయ్యాలో అర్థం అవ్వదు. ఒక్క క్షణం ఆగు హనుమా అని పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెబుతుంది. అప్పుడు రాముడు నవ్వుకుంటూ, సీత, హనుమాన్ ఎవరు అనుకుంటున్నావు? ఆ పరమ శివుడే మనకు సహాయం చేయడానికి హనుమాన్ రూపంలో అవతరించాడు. అతనికి నా నామం చెప్పించి ఈ తులసి ఆకు గంజిలో పోసి ఇవ్వు అని ఇస్తాడు. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అని హనుమాన్ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. సీతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి రామ్ 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 అని అంటూ ఆ గంజి నీటిని హనుమానికి ఇస్తుంది. హనుమాన్ అది తాగగానే, అబ్బా కడుపు నిండిపోయింది తల్లి, మీ చేతి వంట చాలా బాగుంది, ఇక నుండి నేను మీ దగ్గరికి వచ్చి తింటాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. సీతాదేవి తల మీద చేతులు పెట్టు